ఏపీని గజగజలాడించిన మొంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నర్సాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మొంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మొంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీనపడింది. తుఫాన్ ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మొంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నాయి. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాన్ ప్రభావం ఉంది. 1204 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం 75,802 మందిని తరలించింది. వారికి అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించింది. సుమారు 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి. తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచే తీరంలో అలల తీవ్రత పెరిగింది. అధిక వేగంతో ఈదురుగాలులు వీయడంతో ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు నేలకూలాయి. సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు. తీర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మామిడి కుదురు మండలం మాకడపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందారు. కృష్ణా జిల్లా కృత్తివెన్నులో కొబ్బరి చెట్టు పడి ఒకరికి తీవ్ర గాయమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎర్రచర్ల వెంగముక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వానలకు కోత, కంకి దశలో ఉన్న వరి నేలవాలింది. రైతులకు తీరని నష్టం జరిగింది. అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో 35,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో వరి, అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయి. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. విజయనగరం జిల్లాలో 12 మండలాల్లో సుమారు 7,000 ఎకరాల వరి నేలవాలింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తీత దశలో ఉన్న పత్తి వర్షాలకు తడిసిపోయింది. ఈనె దశ నుంచి గింజ పాలు పోసుకునే దశలో ఉన్న వరి భారీ గాలులకు నేలవాలింది. వాగుల వెంబడి ఉన్న మిరప నీట మునిగింది. కంకి దశలో ఉన్న మొక్కజొన్న, పూత దశలో ఉన్న కంది, కోత దశలో ఉన్న వేరుశనగ, అపరాలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అరటి, కంద, బొప్పాయి గాలుల తీవ్రతకు ధ్వంసమయ్యాయి. కృష్ణా జిల్లాలో చల్లపల్లి, మోపిదేవి, తోట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి, అరటి తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 875 హెక్టార్లలో వరి, 107 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా మొవ్వ మండలం పెదముత్తేవిలో 23 హెక్టార్లు, కోసూరులో 21, మచిలీపట్నంలోని బుద్దాలపాలెంలో 17 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది.
మొంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. కుండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు తెగిపోవడం, వంతెనలపై నుంచి నీరు పోవడం, రోడ్లపై నీరు నిలవడం వంటి కారణాలతో పలు రహదారులు తాత్కాలికంగా మూతపడ్డాయి. భారీ వర్షాలకు వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్ నగరంలో పలు కాలనీలు నీట మునిగాయి. వరంగల్ బస్టాండ్ చెరువును తలపిస్తోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల మధ్య వాల్యాతండా సమీపంలోని వంతెనకు ఆనుకుని ఆకేరువాగు ప్రవహిస్తోంది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి 2 జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాలలోనూ భారీ వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 4 జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయడమే కాకుండా అధికారులకు పలు సూచనలిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చూసుకోవాలన్నారు. వరి కోతలు మొదలుపెట్టని రైతులు 3 రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. ప్రాజెక్టులు, పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హుజురాబాద్లోని కాకతీయ కాలనీ, బుడగజంగా కాలనీ, మామిళ్లవాడ, సూపర్ బజార్లోని ఇళ్లలో వర్షపు నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, కరీంనగర్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, ఉదయం నుంచి కూడా ఒకవైపు మోదో తుఫాను కారణంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా ఆ వరుణుడు దాదాపు ఒక చోటే నిలబడి పోసినట్టుగా అంత రీతిలో ఒక వర్షం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఉదయం నుంచి కూడా పడుతున్న వర్షాలకు కరీంనగర్ జిల్లాలో ఉన్న డ్యాములు కూడా ఇప్పటికే నిండుకుండలను తలపిస్తున్నాయి. కొన్ని డ్యాములలో అటు ఎల్ఎండి డ్యామ్ చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఒక 2 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి 4000 క్యూసెక్ల వాటర్ వదులుతున్నారు. అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించి బ్యాక్ వాటర్ వస్తున్న సందర్భంగా కూడా అక్కడ కూడా దాదాపు 8 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే వాటర్ వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఈ వరద నీరు అనేది అధికంగా చేరుతుంది. కాబట్టి మంతని, మాదేపూర్, ముత్తారం ఆ ప్రాంతంలో మాత్రం ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలనే కోణంలో కూడా ఇప్పటికే జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు కూడా రాత్రి అంతా కూడా ఒకవైపు ఎటువంటి సమస్యలున్నా కానీ ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్టయితే కంపల్సరీ రెస్పాండ్ కావాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ చూసుకున్నట్టయితే హుజురాబాద్ సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గంలో దాదాపు ఇటు 2 ప్రాంతాలలో కూడా అక్కడ వాటర్ చేరడం జరిగింది. అయితే ఆ వాటర్ చేరడం తోటి అక్కడ ప్రజలు కూడా ఇళ్లలోకి నీరు రావడంతో చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అయితే ఈ తుఫాన్ కారణంగా కూడా చాలా చోట్ల కరీంనగర్ టౌన్ లో కూడా దాదాపు ఇటు కలెక్టరేట్, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోకాలు మంట నీళ్లు రావడంతో కూడా ప్రజలు ఆ వాహనాల మీద వెళ్లాలంటే కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇంకా రానున్న 2 రోజుల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 4 జిల్లాలు ఇటు జైత్యాల, అదేవిధంగా సిరిసిల్ల, అదేవిధంగా కరీంనగర్, పెద్దపల్లి 4 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడంతో ఇప్పటివరకే జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తం కావడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా మన ప్రమాదాలు
జరిగినట్టయితే కంపల్సరీ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసినట్టయితే వెంటనే రెస్పాండ్ అయ్యే విధంగా మాత్రం జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రెవెన్యూ సిబ్బందితో పాటు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఉన్నాయని కోణంలో మాత్రం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా తెలపడం జరిగింది. ఎక్కడైనా ఏమైనా ప్రమాదాలు జరిగినట్టయితే కంపల్సరీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు మాత్రం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకో 2 రోజుల పాటు ఇదే విధంగా తుఫాను ఉన్నట్టయితే వర్షాలు అధికంగా కురిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మనం ఉదయం వేళ నుంచి కూడా చూస్తున్నాం, చాలా వరకు ఆ వర్షాలు పడడంతో కూడా వరద నీరు చేరుతుంది. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రం అక్కడ వాగుల వంకలు పొంగి పొందుతాయి కాబట్టి అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలనే కోణంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో 2 రోజుల పాటు మాత్రం వర్షాలు ఇదే విధంగా ఉన్నాయి కాబట్టి ప్రజలం అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. భారీ వర్షాలకు శ్రీశైలం హైవే కోతకు గురైంది. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలంలోని లతీపూర్ గ్రామం వద్ద భారీ వరద ఉధృతికి శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అచ్చంపేట నియోజకవర్గం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శ్రీశైలం హైదరాబాద్ నేషనల్ హైవే 765 రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ నాగర్ కర్నూల్ మధ్యమడుగు ప్రాంతాల నుండి అచ్చంపేటకు వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. అచ్చంపేట నియోజకవర్గం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు, రైతులు రహదారులపై వర్షంలోనే వాహనాల్లో తలదాచుకుంటున్నారు. శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ప్రయాణించకూడదని, ముఖ్యంగా డిండి ప్రాజెక్టు దిశగా రాకపోకలు మానుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. హైవేపై 760 నెంబర్ జాతీయ రహదారిపై ఇండి దాటిన తర్వాత 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ దగ్గర ఈ రాత్రి నుంచి ఇప్పుడు ఉదయం వరకు కురిసిన వర్షాల వల్ల ఈ బ్రిడ్జ్ల మీద నుంచి వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నది. దానివల్ల కొంత బ్రిడ్జ్ కింద ఉన్న ఈ మట్టి కూడా కోతకు గురై ఈ బ్రిడ్జ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. అందువల్ల మేము ఈ శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పైన రాకపోకలు నిలిపివేయడం జరిగింది. ఈ రూట్లో ఎవరైనా ఇక్కడ వచ్చేవాళ్ళు ఆల్టర్నేట్గా అచ్చంపేట, బల్మూర్, లింగాల, తెలకపల్లి నుంచి నాగర్ కర్నూలు దారిని వాడుకోవాలని ఇక్కడ ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాను బాధితులను పరామర్శించారు. మొంతా తుఫాన్ పెను విపత్తని, రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాధితులకు నిత్యావసరాలు, పరిహారం అందించారు. మొంతా తుఫానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామన్నారు. గతంలో తుఫానుల సమయంలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం లేకుండా చూశామన్నారు. ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గేలా చర్యలు తీసుకున్నామన్నారు. 1,80,000 మందిని ఆ క్యాంపులో కూడా తీసుకొచ్చి అక్కడంతా కూడా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశా. ఏ విధంగా ఉందో ఒకసారి చూడడానికి వచ్చాను. చూస్తే కరెంటు మొత్తం పోతే దాన్ని కూడా ఎప్పటికప్పుడు అత్యవసర పరిస్థితులను ఆఫ్ చేశాం. మళ్ళీ రివైవ్ చేశాం. 4 సబ్స్టేషన్లు తప్ప అన్ని సబ్స్టేషన్లో కరెంటు కూడా ఇచ్చి 2 గంటల లోపలనే మొత్తం కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. అన్ని కూడా పర్యవేక్షిస్తున్నాను. ఎప్పటికప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అన్ని శాఖల హెడ్స్ కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. కలెక్టర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. చాలా తుఫానులు చూశారు, చాలా సంక్షోభాలు చూశారు. కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలోని అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా పనిచేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డారు. రెస్క్యూ కూడా మీరు చూస్తే 2 తప్ప ఇక్కడ ఎక్కడ చనిపోయే పరిస్థితి లేకుండా మనం కాపాడుకోగలిగాం. వరి పంట కొంతవరకు దెబ్బతినింది, హార్టికల్చర్ పంట కొంత దెబ్బతినింది. కొన్ని జిల్లాల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఈరోజు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల దగ్గర పరచూరు ఆ ఏరియాలో నేను ఏరియల్ సర్వేలు చూశాను. ఎక్కువ నీటితో మొత్తం కూడా ముంపుకు గురైంది. అయితే అన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుఫాన్ చాలా ప్రాంతాలపై ప్రభావం చూపిస్తుంది. మరోవైపు మొంతా ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంతా ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు జోరందుకున్నాయి.
మొంతా తుఫాన్ కారణంగా హనుమకొండలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఎదురుగా రోడ్డు మొత్తం వరద నీటితో నిండిపోయింది. జనగామ, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల ధాటికి వరంగల్ రైల్వే స్టేషన్ ట్రాక్ ఏరియా జలదిగ్బంధమైంది. ఆగిపోయి ఉన్నాయి. భారీ వర్షం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మీద అయితే తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తం వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి. మొత్తం ఉదయం నుంచి కూడా కురుస్తున్న వర్షం భారీగా అయితే పెరుగుతూ వచ్చింది. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముఖ్యంగా ఈ వరంగల్ పట్టణంలోని ట్రై సిటీ మొత్తం కూడా జలమయమైపోయింది. మొత్తం వాగులను తలపిస్తున్న పరిస్థితి. మొత్తం రహదారులు మొత్తం కూడా వరద నీరు చేరటం, ఇటు కాలనీలో కూడా భారీగా వరద నీరు రావడంతో మొత్తం ఆ మోకాళ్ళలోకి నీరు అయితే రోడ్ల పైన ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం దీంతో భారీగా అయితే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు వాహనదారులు కూడా బయట రోడ్లపైకి రాలేని పరిస్థితి ఉండటంతో మొత్తం ఎక్కడికక్కడ తీవ్ర ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ఇటు రహదారులు మొత్తం కూడా మోకాళ్ళలోకి వరద నీరు ప్రవహించడంతో ఇటు ప్రజలకి ఆ రహదారులు కరెక్ట్ గా అర్థం కాక కూడా ఇబ్బందులు అవుతున్న పరిస్థితి. దీంతో భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇటు వరంగల్, హన్మకొండ, కాజీపేటలోని కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. ఇటు అంటర్ రోడ్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇటు అంటర్ రోడ్డుకి ఎలాంటి వాహనాలు అనుమతించడం లేదు. ఇటు వరంగల్, హన్మకొండకు సంబంధించిన రహదారి పైన కూడా భారీగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు అయితే స్తంభించిపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తం జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు మొత్తం కూడా భారీగా వరద నీరు చేరింది. ప్రజలైతే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఇటు అధికార యంత్రాంగం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. 24 గంటల సిబ్బందిని కూడా 3 షిఫ్ట్లుగా 24 గంటల సిబ్బందిని కూడా నియమించి ఎక్కడికక్కడికి సిబ్బంది ద్వారా ప్రజల సమస్యలు అయితే తెలుసుకొని ఎప్పటికప్పుడు స్పందిస్తున్న పరిస్థితి. ఎలాంటి విపత్తు సంభవించినా కానీ అధికార యంత్రాంగం అయితే మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్లు అయితే మొత్తం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఇటు నీట మునిగిన ప్రాంతాల్లోకి వెళ్తున్న పరిస్థితి. ఆ నీట మునిగిన ప్రాంతాల్లో ఇళ్లలో ఇరుక్కుపోయిన ప్రజల్ని కూడా బయటకు తీసుకువచ్చి పునరావాస కేంద్రాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి. మనం అలాగే ఇటు ఏజెన్సీ ముఖ్యంగా చూసుకుంటే మహిబాద్, ఇటు ములుగు జిల్లాలు, ఇటు భూపాలపల్లి జిల్లాలో అయితే వాగులు అయితే పొంగి పొర్లుతున్నాయి. ఇటు వాగులు పొంగి పొర్లటంతో ముందస్తు జాగ్రత్తగా ఏదైతే అఫెక్టెడ్ ఏరియాలు ఉన్నాయో వాటిని గుర్తించి అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహాయ చర్యలు అయితే నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా ప్రజలని అత్యవసర పరిస్థితి అయితే కానీ బయటికి రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితి అయితేనే ప్రజలు బయటకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. ముఖ్యంగా ఎవరు కూడా వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దు. ఇటు లో లెవెల్ బ్రిడ్జ్లలో వెళ్లే విధంగా కూడా ఉండదు. ఎందుకంటే వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక్కదాటిగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని అయితే ఇటు అధికారులు అయితే అప్రమత్తంగా అయితే టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా అయితే ఎప్పటికప్పుడు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అంతేకాదు ఇటు మెడికల్ ఎమర్జెన్సీ కూడా ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ అందుకు సిద్ధంగా కూడా ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఎమర్జెన్సీ తలపించినా కానీ ప్రభుత్వ అధికారులు రెస్పాండ్ అయ్యే విధంగా అయితే యంత్రాంగం మొత్తం కూడా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఈ రోజు రాత్రి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీ మొత్తం కూడా ఒక నదిలా తలపిస్తుంది. మొత్తం ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ప్రతి కాలనీలో కూడా వరద నీరు చేరటం, రహదారులు మొత్తం నీట మునిగిపోవడంతో బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఎమర్జెన్సీ వాతావరణాన్ని అయితే తలపిస్తుంది. ఇటు
మోంతా తుఫాను మొత్తం వరంగల్ పైన భారీగా అయితే భారీ వర్ష రూపంతో దూసుకు వస్తుండటంతో ప్రజలంతా అతలాకుతలం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అయితే ఇటు అధికారులు మాత్రం అప్రమత్తం చేసినప్పటికీ ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రేపు కూడా ఈ వర్షం ఉండే నేపథ్యంలో విద్యా సంస్థలన్నిటి కూడా రేపు సెలవులు ప్రకటించారు. విద్యా సంస్థలన్నీ కూడా రేపు సెలవులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రకటించారు. ఎవరు కూడా ఎలాంటి విపత్తు సంభవించినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి అధికారుల దృష్టికి తీసుకురావాలి, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇటు హన్మకొండ బస్ స్టాండ్ లో కానీ వరంగల్ బస్ స్టాండ్ లో భారీగా వరద నీరు చేరేసింది. ఇటు ప్రజలైతే దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలైతే బస్ స్టాండ్ లోనే ఉండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఇటు బస్ స్టాండ్ లో నెలకొల్పింది. ఇప్పటికి కూడా బస్సులు రాలేని పరిస్థితి ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటు రైల్వే స్టేషన్ లో కూడా భారీగా వరద నీరు చేరడం, పట్టాలు మొత్తం కూడా నీటితో మునిగిపోవడంతో పలు రైళ్లను అయితే రద్దు చేశారు. ప్రస్తుతం ప్రయాణికులు అయితే ఇటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రద్దయిన కొన్ని రైళ్లను ఇక్కడ వరంగల్, కాజీపేటతో పాటు ఇటు మహిబాద్, డోర్నకల్ కూడా ఆపడంతో కొంత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో 24 గంటలు అయితే సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంసిద్ధంగా ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ కారణంగా 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడ, విశాఖపట్నం మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడిందని, అందువల్ల అనేక రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించడం, పాక్షికంగా రద్దు చేయడం జరిగిందని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు 137 రైళ్లను పూర్తిగా రద్దు చేయడం జరిగిందని, 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు 30 రైళ్లను దారి మళ్లించి నడిపించడం జరిగిందన్నారు. ప్రయాణికుల ఇబ్బందులు, సమస్యలు, సందేహాలు తీర్చడం కోసం ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ ట్రాక్ లెవెల్ కు వరద నీరు చేరడంతో ప్రమాదాన్ని ముందే ఊహించి రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించడం లాంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా స్టేషన్ వద్ద ఉన్న గోల్కొండ ఎక్స్ప్రెస్ రైల్లోని ప్రయాణికులను బస్సుల ద్వారా వరంగల్, ఖమ్మం వైపు తీసుకువెళ్లడం జరిగిందని, అదేవిధంగా వందే భారత్ రైలును రూట్ మార్చి సికింద్రాబాద్ కు తీసుకురావడం జరిగిందని వివరించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ లో పట్టాలపై నీళ్లు తగ్గడంతో యథా పరిస్థితిలోకి వచ్చిందని, రైల్వే ఇంజనీర్లు ధృవీకరించడంతో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. మోంతా తుఫాను నేపథ్యంలో నిన్నటి నుంచి ఇవాల్టి వరకు రైల్వేస్ లో చాలా చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. ముఖ్యంగా విజయవాడ, వైజాగ్ రూట్ లో నడపాల్సిన చాలా బళ్ళని క్యాన్సలేషన్ చేయడం గానీ, డైవర్ట్ చేయడం గానీ జరిగింది. ఇలా నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 137 ట్రైన్స్ ని ఫుల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఒక 7 ట్రైన్స్ ని పార్షియల్ గా క్యాన్సలేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 30 ట్రైన్స్ ని దారి మళ్లించి డైవర్షన్ కూడా చేయడం జరిగింది. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఇలా చాలా ట్రైన్స్ ని రెగ్యులేట్ చేయడము, డైవర్ట్ చేయడం, క్యాన్సలేషన్ చేయడం జరిగింది. అయితే ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఈ సందర్భంగా రైల్వే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్, విజయవాడ ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అన్నిట్లో కూడా హెల్ప్ డెస్క్ పెట్టేసి ప్రయాణికులకి అక్కడ ఏదైనా సమస్య వచ్చినా, డౌట్స్ ఉన్నా కూడా తీర్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. చాలా మంది ప్రయాణికులకి ట్రైన్ ఫుల్ క్యాన్సలేషన్. మొంతా తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం వరి కోతల సమయం కావడం, పలు చోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసే నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వరి కోతల సమయం కావడం, పలు చోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసే నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం. మొంతా తుఫాను ప్రభావం హైదరాబాద్ సహా ఇతర ఉమ్మడి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.